హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. అందరం కూడా రోజు ఏదో ఒకటి మార్చుకోవాలనో ఏదో ఒకటి నేర్చుకోవాలనో కోరుకుంటూ ఉంటాం. టు బీ ఏ బెటర్ పర్సన్ టుమారో. ఆబ్వియస్లీ మీరు చాలా విషయాల్లో చాలాసార్లు వినే ఉండి ఉంటారు 30 days ఛాలెంజ్ అని. అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని సేమ్ థింగ్ 30 days వరకు కంటిన్యూస్గా చేయడం అనమాట. అది ఆబ్వియస్లీ ఫర్ బెటర్ రిజల్ట్స్, ఫర్ పాజిటివిటీ కోసమే ఎవరైనా ప్లాన్ చేసుకుంటాం కదా. సో అలాగా 30 days ఛాలెంజ్ అంటూ ఇప్పుడు మనకి కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాయింటర్స్ ఉన్నాయి, ఏది మనం ఛాలెంజ్గా టేకప్ చేయొచ్చు అనే దాన్ని బట్టి. సో అట్లాంటి ఛాలెంజెస్ గురించి మీతో ఇవాళ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ ఛాలెంజెస్ గురించి ఒక పార్ట్ 1 వీడియో రిలీజ్ చేశానండి. అందులో ఒక 3 segments లో ఉన్న డిఫరెంట్ ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడుకున్నాము, విచ్ ఈస్ అబౌట్ హెల్త్, ఫిట్నెస్ అండ్ మైండ్. అండ్ ఇంకొక 2 segments ఉన్నాయండి, వాటి గురించి అయితే ఇవాళ వీడియోలో డిస్కస్ చేసేద్దాము. ఎనీ ఛాలెంజ్, మీకు ఇందులో చెప్పిన ఏ ఛాలెంజ్ అయినా సరే మీరు తీసుకొని 30 days కంటిన్యూగా మీరు ఆ ఛాలెంజ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మీలో మార్పు మీరే చూస్తారు. సో అవేంటో ఇవాళ వీడియోలో చూద్దాం మిగతా 2 segments గురించి. కమింగ్ టు ద 4th segment, which is finance. మైండ్ ఉంది, బాడీ ఉంది, హెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కావాల్సిన పైసలు. ఎవరికైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళ లైఫ్ కొంచెం సాఫీగా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉంటే మైండ్ దబ్బుద్ది, బాడీ దబ్బుద్ది, అన్నీ పోతాయి అనమాట. సో ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడం, దానికంటూ ప్లానింగ్ ఉండడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనాన్స్కి సంబంధించి మనం ఎలాంటి ఛాలెంజెస్ టేకప్ చేయొచ్చు అని అంటే, ఫస్ట్ థింగ్, రైట్ డౌన్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని రాయడం, సో దాట్ మనం తర్వాత రివ్యూ చేసుకున్నప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాము, ఎక్కడ అన్నెసరీగా చేసాము, ఏంటి అన్నది మనకంటూ ఒక ఐడియా వస్తుంది. మనకే ఐడియా వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేదాకా మనం వెయిట్ చేయాలి. అరే ఇక్కడ నేను ఎక్కువ చేస్తాను, ఇది కొంచెం తగ్గించుకోవాలని మనం ఆ ఖర్చుల పైన ఒక హోల్డ్ వస్తుంది అనమాట. సో రైట్ డౌన్ యువర్ ఎక్స్పెన్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్, బయింగ్ ఓన్లీ నెసరీ స్టఫ్స్. ఇది నాకు అవసరము అని అనుకున్నది మాత్రమే కొనుక్కోవడం, మిగతా అన్ని టాటా బాయ్ బాయ్, ఓకే బాగుంది మీరు కొనుక్కోండి అనేసేయాలి, అంతే అనమాట. ఓన్లీ పర్చేస్ సంథింగ్ విచ్ యూ నీడ్, నాట్ విచ్ యూ వాంట్. మనందరికీ తెలుసు నీడ్కి వాంట్కి డిఫరెన్స్. సో మనకి ఏవైతే అవసరమో అవి మాత్రం పర్చేస్ చేసుకోవాలి, ఏవైతే అనవసరమో వాటికి టాటా ఐల్ సీ యూ నెక్స్ట్ టైం అని చెప్పుకొని ఒక 30 రోజులు మనంతటి మనము, అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందో మన అందరికీ తెలుసు. వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, ఇది వచ్చింది అది వచ్చిందని మనకి కొనుక్కోవాలనిపిస్తుంది. మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ బట్టే ఎవరైనా లెక్కేసుకుని కొనుక్కుంటారు. వాళ్ళు చూపించారు కదా అని ఎవరు కొనేసుకోరు. బట్ స్టిల్ అప్పుడు కూడా యూ నీడ్ టు స్టాప్ అండ్ థింక్, ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ రైట్ నౌ? ఒక పాజిటివ్ చూడండి. మీకు స్టిల్ ఇంకా వారం 10 రోజులైనా సరే ఇంకా కావాలని అనిపిస్తుందా లేదా చెక్ చేసుకోండి. సో అలా ఒక 30 days నో బాయింగ్ వాంట్స్. నాకు ఇది కావాలి, నాకు ఈ చీర ఉందండి, ఇంకో చీర చూస్తే అది బాగుంది, నాకు నచ్చింది అని అనుకుంటే దట్స్ ఎ వాంట్, దట్స్ నాట్ నీడ్. ఆల్రెడీ నాకు ఉంది అని అనుకోవడం ఈజ్ నీడ్. సో దాన్ని బట్టి మైండ్ఫుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో 30 days థింకింగ్, 30 days spending what you just need, not on your wants. నెక్స్ట్ ఛాలెంజ్ అసలు బీభత్సమైన ఛాలెంజ్ అనమాట ఇది ఫైనాన్స్కి సంబంధించి. మంత్ స్టార్టింగ్లోనే ఒక బడ్జెట్ని ఫిక్స్ చేసుకోవడం. అంటే మన ఖర్చులు ఎంత, మనకి ఏ ఎక్స్పెండిచర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ నెల వస్తుందండి. అక్టోబర్ నెలలో వచ్చే ఖర్చులు ఏంటి? ఏమైనా ఒకేషన్స్ ఉన్నాయా, పెళ్ళిళ్ళు ఉన్నాయా, పేరెంటాలు ఉన్నాయా, లేకపోతే మన ఖర్చులు ఎంత, మంత్లీ ఎంత, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ మనకు ఆల్రెడీ మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. సో ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకొని అంతలోనే ఆ మంత్ గడపాలి. నాట్ అ సింగిల్ రూపీ మోర్ దాన్ దట్. ఒక్క రూపాయి కూడా దానికన్నా ఎక్కువ పెట్టకూడదు. సో అలా బడ్జెట్ ఫిక్స్ చేసుకుని అంతే బడ్జెట్లో ఆ నెలంతా గడపడం ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్. మీరు ఒకవేళ ఎక్కువగా ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, డబ్బులు ఎక్కడ పోతున్నాయో అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళు యూ కెన్ ట్రై దిస్ వన్. అండ్ ఈ పాయింట్లో ఎమర్జెన్సీ వర్తించదండి. అంటే కొన్నిసార్లు ఎమర్జెన్సీ వస్తుంది, అప్పుడు మనం ఏం చేస్తాం? ఎమర్జెన్సీ ఇస్ ఎమర్జెన్సీ, యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్. సో అట్లాంటిని ఇందులో కన్సిడర్ చేయకూడదు, నార్మల్గా చెప్తున్నాం అన్నమాట. సో now let's see the last and the most valuable point segment, which is on relationships. డబ్బులు ఉన్నాయి, మైండ్ ఉంది, బాడీ ఉంది, హెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే రిలేషన్. వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. మనకంటూ సర్కిల్ ఉంటుంది, మనకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, మనకంటూ రిలేషన్స్ ఉంటాయి. మనకి హస్బెండ్, వైఫ్, పిల్లలు, అత్తయ్య, మామయ్య, అక్క, చెల్లెళ్ళు, ఇట్లా చాలామంది ఉంటారు. సో రిలేషన్షిప్ పైన కూడా ఛాలెంజెస్ తీసుకోవచ్చు టు హ్యావ్ ఎ బెటర్ రిలేషన్షిప్ అనమాట. మన రిలేషన్షిప్ని ఇంకొంచెం బెటర్గా మార్చుకోవడం కోసం. సో దానిలో టేకప్ చేయగలిగిన ఛాలెంజెస్ ఏంటో చూద్దామా? ఎక్సైటింగ్ కదా. నాకు
దీని గురించి స్టడీ చేసినప్పుడు నాకు కూడా ఎక్సైటింగ్ అనిపించింది. వావ్, రిలేషన్షిప్ని ఇంకా బెటర్గా చేసుకోవడానికి ఛాలెంజ్, ఐ వాంట్ టు నో వాట్ ఆర్ దోస్ అని అనిపించింది అనమాట. సో రిలేషన్షిప్ని బెటర్గా చేసుకోవడానికి ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జెన్యూన్ కాంప్లిమెంట్ ఎవ్రీడే. రోజుకొక జెన్యూన్గా మీకు ఏదైతే అనిపిస్తుందో, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ పార్ట్నర్. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్, రైట్? సో అట్లాంటి రిలేషన్ గురించి చెప్తున్నాను అనమాట. రోజుకొక జెన్యూన్ కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఒక రోజు అంతట్లో ఒక నచ్చే విషయం దొరకదా, మన హస్బెండ్ పైనో వైఫ్ పైననో దొరుకుతుంది కదా. సో ఒక జెన్యూన్ కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఉత్తిన ఏదో చెప్పడం కాదు, జెన్యూన్గా అనిపించిన కాంప్లిమెంట్ ఖచ్చితంగా ఒకటి ఇవ్వాలి. ఖచ్చితంగా ఉంటాయి, ఏమీ ఇష్టం లేకుండానే ఎవరు భార్యాభర్తలుగా ఉండరు, ఖచ్చితంగా ఉంటాయి. సో ఒక కాంప్లిమెంట్ డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలి, మనం అనేసుకొని మనసులో దాచేసుకోవడం కాదు, వాళ్ళకి కాంప్లిమెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్, ఒక మీల్ ఖచ్చితంగా కలిసి తినడం. ఈదర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎనీథింగ్, ఏదైనా ఒక్క మీల్ కలిసి తినేలాగా, ఒక భోజనం కలిసి తినేలాగా. భోజనం చేసేదానికి కూడా కుదరదంటే ఒక చాయ్ కానీ, ఒక టీ టైం కానీ, ఏదో ఒకటి కలిసి తినేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి, లిజనింగ్ టు దెమ్. అంటే ఈ మధ్య కాలంలో ఎవ్రీబడి ఈజ్ బిజీ బిజీ బిజీ, బట్ ఒకళ్ళనొకళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నో మ్యాటర్ హౌ బిజీ ద డే ఈజ్, లాస్ట్కి అట్లీస్ట్ ఆ డే అంతా అయిపోయిన తర్వాత అన్నా సరే ఇద్దరు కూర్చొని ఫోన్లు అన్ని పక్కన పెట్టేసి అట్లీస్ట్ మినిమం 15 minutes ఒకళ్ళ కంట్లో ఒకళ్ళు చూసుకుంటూ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం ఖచ్చితంగా ఎవ్రీడే ఇది చేయాల్సిందే అనమాట. బిజీగా అయిపోయింది, రాత్రి 11 అయిపోయింది అయినా సరే, నో వీ నీడ్ టు టాక్. దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం కాదు, మంచిగా మాట్లాడుకోవడం అనమాట ఒక 15 minutes. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ అగైన్. అండ్ ద నెక్స్ట్ ఛాలెంజ్ ఈజ్ ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, హస్బెండే కానివ్వండి, వైఫే కానివ్వండి, మన ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్తున్నాము అని అంటే ఒకసారి హగ్ చేసుకొని కిస్ చేసుకొని వెళ్ళడం, హ్యావ్ ఎ గుడ్ డే అని విష్ చేసుకొని వెళ్ళడం. హస్బెండ్ వెళ్ళేటప్పుడు మనం అది చేయొచ్చు. మళ్ళీ తిరిగి రాగానే, మళ్ళీ ఇంటికి రాగానే ఒక హగ్ చేసుకొని కిస్ చేసుకొని హౌ వాజ్ యువర్ డే అని అడగడం. ఇది ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం యాక్ట్ చేస్తున్నట్టు, ఇట్ ఈస్ సో ఎట్లా అంటే మెకానికల్గా అనిపించవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది రిలేషన్షిప్ పైన. సో అది ఖచ్చితంగా మన పార్ట్నర్కి మనము మాట్లాడుకొని ఎవ్రీడే చేయాల్సిన పని అనమాట. అదేంటంటే మినిమం సైన్ ఆఫ్ షోయింగ్ లవ్. సో ఖచ్చితంగా ఎవ్రీడే హగ్ చేసుకొని కిస్ చేసుకొని హ్యావ్ ఎ గుడ్ డే అని మార్నింగ్ విష్ చేసుకోవడం, అండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ హగ్ చేసుకొని కిస్ చేసుకొని హౌ వాజ్ యువర్ డే అని అడగను, అంటే ఎలా జరిగింది అని మన కంఫర్టబుల్ లాంగ్వేజ్లో. సో యూ కెన్ టేకప్ దిస్ ఛాలెంజ్ టు. ద నెక్స్ట్ ఛాలెంజ్ ఈజ్ డోంట్ అజ్యూమ్. మన పార్ట్నర్ గురించి మనం అజ్యూమ్ చేసుకోవద్దు. మనకు ఆల్ రైట్స్ ఉన్నాయి కరెక్ట్గా డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి. సో సిట్, టాక్ అండ్ డిస్కస్. అజ్యూమ్ చేసుకోవద్దు. నా కాల్ ఇప్పుడు లిఫ్ట్ చేయలేదనంటే వేరే వాళ్ళతో ఉన్నారా, అంటే నాకంటే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్, అంటే నా మాట కంటే వాళ్ళ మాట ఎక్కువ ఇంపార్టెంట్ అప్పుడు నేను ఎందుకు నీ మాట వినాలి? ఇలాంటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి అనమాట ఈ ఆలోచనలన్నీ, నేను ఇక్కడ మొదలెడితే అక్కడికి వెళ్ళిపోతాయి. సో డోంట్ అజ్యూమ్, వద్దు. మనకి అజ్యూమినేషన్లు ఇవన్నీ వద్దు. ఎదుటి వాళ్ళ మనసులోకి దూరి తెలుసుకోవాల్సినంత అవసరం మనకు లేదు. వీ కెన్ జస్ట్ సిట్ అండ్ డిస్కస్ ఓపెన్లీ. మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే ఏదైనా విషయాన్ని తెలుసుకునేటప్పుడు దాని ఫ్యాక్ట్ చెక్ కూడా ఒకటి ఉంటుంది. అంటే ఫ్యాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎవరు మార్చలేడు, నిజం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఎవరు ఏం చెప్పినా సరే. సో ఏదైనా అజ్యూమ్ చేసేసుకొని మనం కోట్ల గుట్టలో ఇట్లా కొండలు కట్టేసుకునే ముందు ఫ్యాక్ట్ చెక్ ఒకసారి చేసుకోవచ్చు. సింపుల్. బికాస్ అజ్యూమింగ్ ఈజ్ అ బిగ్ డెవిల్. అది ఒక పెద్ద భూతం లాంటిది. మనం ఒక్కసారి ఇలా నెగిటివ్గా కొంచెం అజ్యూమ్ చేసుకున్నాం అంటే దాని నుంచి ఇంకోటి అలా ఒక పెద్ద భూతమే మనం అజ్యూమ్ చేసుకుని కూర్చుంటాం. సో అందుకని స్టాప్ అజ్యూమింగ్, అంతే. సో నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే, రకరకాల విషయాలు జరుగుతుంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్ అన్న తర్వాత ఎక్కడి నుంచి అక్కడ వరకు చాలా విషయాలు జరుగుతుంటాయి. ఏదైనా విషయానికి మనకు వెంటనే కోపం రావచ్చు, ఏదైనా నచ్చకపోవచ్చు. వెంటనే కంప్లైంట్ చేయొద్దు. మనం ఎప్పుడైతే మన పర్స్పెక్టివ్లో ఆలోచిస్తామో మనం కంప్లైంట్ చేసి ఆర్గ్యూ చేస్తాం. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తామో మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి, మనకి సిచ్యుయేషన్ ఎలా ఉంది అన్నది కామ్గా డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏదైనా విషయం జరిగినప్పుడు ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కూడా కొద్దిగా ఆలోచించి ఆ ఎంటైర్ సిచ్యుయేషన్ అర్థం చేసుకొని మనము ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కస్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కస్ చేయడానికి, కంప్లైంట్ చేసి ఆర్గ్యూ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డోంట్ కంప్లైన్ ఆర్ డోంట్ ఆర్గ్యూ, జస్ట్ ఎక్స్ప్లెయిన్ అండ్ బీ కామ్. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, విచ్ ఈస్ నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్.
మన ఆయనే మన ఆవిడే ఏం చేసినా పర్వాలేదు అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. యూ బోత్ ఆర్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్. నేను ఒక డిఫరెంట్ ఇండివిజువల్ని, నా థాట్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. మా వారు ఒక డిఫరెంట్ ఇండివిజువల్, ఆయన థాట్ ప్రాసెస్ వేరేలా ఉంటుంది. సో లేదు ఆయన తరపున కూడా నేను చెప్పేస్తాను, లేదా మా ఆవిడ తరపున కూడా నేను చెప్పేస్తాను అని, లేకపోతే లేదు అది జరిగిపోతుంది నేను చూసుకుంటా అని కానీ, అంటే ఇట్లా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోవద్దు. ఎదుటి పర్సన్ కూడా, అది ఆడ కానీ మగ కానీ పెద్ద కానీ చిన్న కానీ, వాళ్ళకు కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. సో నెవర్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్. సో ఇవి రీసెంట్గా నేను తెలుసుకున్న ఫ్యూ ఛాలెంజెస్ గురించి. ఇందులో మీకు నచ్చిన దాన్ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇన్ని ఛాలెంజెస్ చెప్పాము, మరి ఛాలెంజ్ ఫినిష్ చేసిన తర్వాత మనకంటూ ఏం లేదా, గిఫ్ట్ ఉంది అని అంటే యుల్ ఫీల్ ఎక్సైటెడ్ అండ్ యుల్ ఫీల్ కమిటెడ్, లైక్ ఇంకా చేయాలని మనం 100% ఎఫర్ట్స్ ఇస్తాం కదా. సో వాట్ వీ కెన్ డూ ఇస్, ఛాలెంజ్ స్టార్ట్ చేసేటప్పుడే 2 డిఫరెంట్ బాక్సెస్ కానీ పార్ట్స్ కానీ షెల్ఫ్లో ఏదైనా 2 డిఫరెంట్ పర్సెస్ కానీ పెట్టుకోవాలి. సో ఏ రోజు అయితే మనం టేకప్ చేసిన ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామో ఆ రోజు ఆ బాక్స్లో డబ్బులు పెట్టాలి. ఏ రోజైతే మనం ఛాలెంజ్ని మిస్ అయ్యామో, చేయలేకపోయామో అది ఇంకో బాక్స్లో పెట్టాలి. ఇక్కడ ఇలా అంటున్నాను అంటే మనం మిస్ చేయొచ్చు అని కాదు, మిస్ చేయకుండా ఉండాలి. బట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా మర్చిపోయి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కానీ ఏదైనా మిస్ చేస్తే దెన్ ఈ బాక్స్లోకి డబ్బులు వెళ్ళాలి, వేర్ యు ఆర్ అనేబుల్ టు పర్ఫార్మ్ యువర్ ఛాలెంజ్ టుడే. సో అలా ఎన్ని రోజులు అయితే చేస్తామో అన్ని రోజులు చేసిన బాక్స్లో, ఎన్ని రోజులు అయితే చేయలేదో ఆ చేయని బాక్స్లో అమౌంట్ వెళ్ళాలి. అది ఎంతైనా కావచ్చు, పర్ డే 100, పర్ డే 1500, పర్ డే 1000, ఇట్లా ఎంతైనా కావచ్చు. సో మంత్ అంతా ఫినిష్ అయ్యి ఛాలెంజ్ ఫినిష్ అయిన తర్వాత ఏదే రోజులైతే మనం ఛాలెంజ్ కంప్లీట్ చేసామో ఆ అమౌంట్ ఇస్ ఫర్ అవర్సెల్ఫ్. యూ కెన్ షాప్, యూ కెన్ బై, యూ కెన్ స్పెండ్ ఇట్ హౌఎవర్ యూ వాంట్ టు, యూ కెన్ డూ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. ఏదైతే మనం చెయ్యని రోజుల్లో అమౌంట్ ఉందో అది తీసుకెళ్ళి జస్ట్ గివ్ ఇట్ టు ఎనీబడి, నాట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ ఎనీ స్ట్రేంజర్. ఏదైనా ఒక గుళ్ళోకో, లేకపోతే ఎవరైనా బెగ్గర్స్కో, లేకపోతే ఎవరికైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరికైనా ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేయాలి. అందులోంచి ₹1 కూడా తగ్గించడానికి వీల్లేదు. ఆ బాక్స్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళకనమాట. సో ఇదేంటంటే జస్ట్ మోటివేషన్ లాగా టు ఫినిష్ అవర్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో ఇవి రకరకాల ఛాలెంజెస్ కదా. ఇందులో నేను ఆల్రెడీ 2 ఛాలెంజెస్ టేకప్ చేశాను అండ్ రైట్ నౌ ఐఎమ్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఇట్. నేను టేకప్ చేసిన ఛాలెంజెస్ 2 ఏంటి, అవి వాటి వల్ల ప్రస్తుతానికి నాలో కలిగిన మార్పులు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఈ ఛాలెంజెస్ అన్ని మీకు నచ్చినాయి అనే అనుకుంటున్నాను. ఒక్కసారి గివ్ ఇట్ ఎ థాట్. మీరు ఏ ఛాలెంజ్ తీసుకుంటే మంచిది, ఏ ఛాలెంజ్ మీకు ఇంకా బెనిఫిషియల్, ఈదర్ ఇట్ కెన్ బి ఇన్ హెల్త్ సెక్టర్ ఆర్ ఫైనాన్స్ సెక్టర్ ఆర్ రిలేషన్ ఆర్ మైండ్, ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక సెగ్మెంట్ నుంచి ఏదైనా ఛాలెంజ్, ఈ ఒక్క ఛాలెంజ్ అయినా పర్వాలేదు, 2-3 తీసుకున్నా హ్యాపీయే, ఎందుకంటే అది మనల్నే బెటర్ చేస్తుంది కాబట్టి. కానీ ఒక్కటన్నా మినిమం తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ సక్సెస్ఫుల్గా చేయడానికి ట్రై చేయండి. ఏదైనా సర్టన్ టైం ముందు మీరు మీ కన్వీనియన్స్ని బట్టి ఒక టైం అనుకోండి, 30 days టేకప్ ఎనీ ఛాలెంజ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. గివ్ ఇట్ ఎ ట్రై. That's it for today, friends. Bye-bye.